2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా పోటీ చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు. అయితే జూన్ 4 వెలువడిన ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి భారీ మెజారిటీతో గెలుపొందింది. కాగా కొత్త ప్రభుత్వం ఏర్పాటులో భాగంగా నిన్న గన్నవరం కేసరపల్లి ఐటీ పార్కు వద్ద నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ప్రమాణ స్వీకారం అనంతరం నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తిరుపతి బయలుదేరారు. అక్కడ దర్శనానంతరం నారా చంద్రబాబు నాయుడు గారు ట్విట్టర్ వేదికగా ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ ఒకటి పెట్టారు. ఆ పోస్టులో ఆయన ఇలా చెప్పుకొచ్చారు. కుటుంబ సమేతంగా ఈరోజు తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్నా. అనంతరం వేద పండితుల ఆశీర్వాదాన్ని అందుకున్నాము. అఖిలాండ వద్ద కొబ్బరికాయలు కట్టి మొక్కు తీర్చుకున్నాం. రాష్ట్రానికి మంచి జరగాలని, ప్రజలందరూ సుఖశాంతులతో చల్లగా ఉండేలా దీవించమని వెంకటేశ్వర స్వామి వారిని కోరుకున్నాను. ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే శక్తిని నాకు ప్రసాదించమని ఆ దేవుణ్ణి వేడుకున్నాను అంటూ రాసుకొచ్చారు. అయితే తిరుమలలోని నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం యొక్క ఫోటోలను మీరు ఇక్కడ చూసేయొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.